నమస్తే, నా పేరు బత్తుల సిద్ధేశ్వర్ పటేల్. జక్కన్ సంజయ్ కుమార్, పర్వత సతీష్, తర్వాత కొంగర నరహరి సోదరుడు మద్దతు వచ్చిన అందరూ ఇక్కడ వాళ్ళందరికీ ధన్యవాదాలు. విషయం ఏంటంటే ఇవాళ ఇక్కడ అంటే ఢిల్లీలో తెలంగాణ భవన్ ఆమరణ దీక్ష 3వ రోజు సాయంత్రం అవుతుంది. తెలంగాణ బిల్లులు, బీసీ బిల్లులను పార్లమెంటులో పెట్టి 9th షెడ్యూల్లో పెట్టాలని, అదే సమయంలో దేశవ్యాప్తంగా కుల జనగణన చేయాలని ఈ 2 డిమాండ్ల మీద ఈ ఆమరణ దీక్ష కొనసాగుతుంది. గతంలో నేను, జక్కన్ సంజయ్, తర్వాత చాపర్తి కుమార్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని 12 రోజులు ఆమరణ దీక్ష చేస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ తప్పో ఒప్పో ఒక కుల జనగణన జరిగింది. తర్వాత 42% స్థానిక సంస్థల్లో, అట్లనే రాజకీయ, విద్యా, ఉపాధి రంగాల్లో 42% బీసీలకు రిజర్వేషన్ల బిల్లులు పెట్టడం జరిగింది. అక్కడ అయిపోయింది. సమస్య ఏంటంటే సుప్రీంకోర్టు ఏదైతే 50% దాటకూడదు రిజర్వేషన్లు అని పెట్టిందో అది ఇవాళ ఆ 42%కు అడ్డంకిగా వస్తున్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆ బిల్లుల్ని ఢిల్లీకి పంపించింది. దాన్ని 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి నిన్న ధర్నా కూడా చేయడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రావడం జరిగింది. అయితే దాన్ని అమలు చేయమని అంటే దానికి 9th షెడ్యూల్లో పెట్టమంటే దాంట్లో ముస్లింలు ఉన్నారు అంటే మేము చేసేటోళ్ళమే, కానీ దాంట్లో ముస్లింలను కూడా కలిపిండ్రు అని చెప్పేసి కుంటి సాకులు చెప్తూ దాన్ని 9th షెడ్యూల్లో పెట్టకుండా బీసీలకు నష్టం చేయడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కాదు దాని వైఖరి, బీసీల పట్ల దాని వైఖరి. మండల్ కమిషన్ కానించి చూస్తూ వస్తున్నాం. మండల్ కమిషన్ ఆపోజ్ చేసిండ్రు, మండల్ కమిషన్కి వ్యతిరేకంగా మందిర్ తీసుకొచ్చిండ్రు, మందిర్ నినాదం తీసుకొచ్చిండ్రు, రథయాత్రలు చేసిండ్రు. తర్వాత అయినా మండల్ రిజర్వేషన్ల 27% ఏం చేయలేక లాస్ట్కు దాన్ని ఏం చేయలేక పెద్ద గీత పక్క పంటి రంగు గీత అన్నట్టు 2019లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చిండ్రు. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా అనేకమైన బీసీలకు నష్టం చేసే కార్యక్రమాలు చేస్తారు. ఇంకోవైపు బీసీలకు మేము మేలు చేస్తాం అంటూనే 2018లో రాజ్నాథ్ సింగ్ మేము అధికారంలోకి వస్తే కుల జనగణన చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని కూడా మర్చిపోయింది. 2019 నుంచి అంటే 2018లో హామీ ఇచ్చినప్పుడు దేశంలో ఉన్న బీసీలంతా బీజేపీ మా పార్టీ అనుకున్నారు, బీజేపీని గెలిపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు కుల జనగణన జరగాలని మా తెలంగాణ నుంచి మా బీసీ సంఘాల సోదరులు, బీసీ సంఘాలు ఎన్నోసార్లు ఢిల్లీకి వచ్చి ధర్నాలు చేసిపోయినాయి, సభలు పెట్టినాయి, కాన్స్టిట్యూషన్ క్లబ్లో మీటింగ్లు పెట్టారు. అందులో మేము కూడా పాల్గొన్నాం. లాస్ట్ డిసెంబర్లో కూడా కాన్స్టిట్యూషన్ క్లబ్లో మీటింగ్ పెట్టినాం, జంతర్ మంతర్ కాడ ధర్నా చేయడం జరిగింది. కానీ బీజేపీ ప్రభుత్వం దేన్ని పట్టించుకోవడం లేదు. ఇవాళ ఇండియా కూటమి చెయ్యాలని కుల జనగణన చేయాలని డిమాండ్ చేస్తుంది. ఇంకోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా నితీష్ కుమార్, జేడీయూ, రామ్ విలాస్ పాస్వాన్ ఇట్లాంటి పక్షాలు కూడా చేయాలంటున్నాయి. ఆఖరికి ఆర్ఎస్ఎస్ కూడా చేస్తే నష్టం వచ్చేది ఏం లేదంటుంది. అయినప్పుడు ఏం అడ్డం వచ్చింది నీకు? కేవలం ఆదాని, అంబానీలు, అగ్రకులాలు, బ్రాహ్మణిజం నేను అడ్డుకుంటున్నది. నువ్వు ఒక ఓబీసీవి, మోదీ ప్రధానమంత్రి, ఓబీసీగా నువ్వున్నప్పుడే కుల జనగణన జరగకుంటే, ఓబీసీ ప్రధానమంత్రి నువ్వున్నప్పుడే ఇవాళ తెలంగాణ బీసీ బిల్లులు ఆమోదం జరగకుంటే మరి ఎప్పుడు జరుగుతాయి? ఇంకా ఏం చేస్తాం? నువ్వున్నప్పుడు ఇంత మొత్తుకున్నా నువ్వు చేస్తలేవు. కాబట్టి ఇవాళ మేము సీరియస్గా హెచ్చరించదలుచుకున్నాం. మా ప్రాణాలు ఇస్తాం గాంధేయవాద పద్ధతిలో. మేము ఏదో ఒక పోరాటాలు మేము చేయం. దేశం కోసం గాంధీ ఏ రకంగా అయితే స్వాతంత్ర పోరాటం చేసిండో ఇవాళ బీసీల స్వాతంత్ర పోరాటం ఇది. లెక్కలు లేవు అంటే హక్కులు లేవు, హక్కులు లేవంటే మాకు ఆజాదీ లేదు, స్వాతంత్రం లేదని అర్థం. లెక్కలో లేనప్పుడు మనకు ఎవరెంత అనేది ఎట్లా తెలుస్తుంది? అందుకని ఇది బీసీ ఆజాదీ పోరాటం. కాబట్టి బీసీ ఆజాదీ పోరాటం కూడా గాంధేయ పందాలో మేము ఆమరణ దీక్ష చేస్తాం. ఒకవేళ మేము ఆమరణ దీక్ష చేస్తే చెయ్యండి, మీరే చచ్చిపోతారు అనుకుంటే అది నీ కర్మ. రేపు మా బీసీ ప్రజానికానికి అర్థమవుతుంది నువ్వు పాలక వర్గాల అంటే అగ్రకులాల, అగ్రవర్గాల ఆదాని, అంబానీ ఏజెంటు, బీసీ ప్రజలకు ఏం మేలు చేయలేదు అనేది అర్థమవుతుంది. ఇవాళ మేము ఆమరణ దీక్ష కంటే ముందు నుంచి కూడా ఈ లెక్కలు చేయాలని చెప్తూ వస్తున్నాం. అనేక సార్లు అనేక పార్టీలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఎన్ని చేసినా లేనప్పుడు మాకు ఇంకా ఆమరణ దీక్ష తప్ప మాకు ఇంకో మార్గం కనబడలేదు. అందుకని మేము ఆమరణ దీక్ష కంటే ముందు కూడా వారం 15 రోజులు చెప్తూ వస్తున్నాం.
మా బిల్లు రాగానే అది ఆమోదించాలి, దేశవ్యాప్తంగా కులగణన చేయాలని చెప్పేసి. ఆ రెండింటి మీద ఎలాంటి పరిస్థితి లేదు. మొన్న జంతర్ మంతర్ కాడ మేము ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటే సాయంత్రం 4 గంటలకు మమ్మల్ని అరెస్ట్ చేసి ఓ గుర్తు తెలియని ప్రాంతంలో సిటీ నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి సాయంత్రం పూట వదిలేసి అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండయి, ఆడ బస్ ఆగదు. మళ్ళా ఒక 2 కిలోమీటర్లు నేను నిరాహార దీక్ష చేస్తూనే ఎక్కడో వదిలేస్తే 2 కిలోమీటర్లు ఒక సహాయంతో నేను ఆడికి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ అక్కడ బస్ ఎక్కి మెట్రో ఎక్కి మా మిత్రుల్ని కలుసుకోవడం జరిగింది. ఈ ఢిల్లీ నగరంలో నేను ఇంతకాలం ఏమనుకున్నా అంటే మోడీ చాలా ధైర్యవంతుడు, ఢిల్లీ పోలీసులు చాలా ధైర్యవంతులు, చాలా అది చేస్తారు అనుకున్నా. కానీ పిరికివారు, మీకంటే పిరికివారు ఎవరు లేరు. ఒక్క అల్పుడు తెలంగాణ నుంచి వచ్చి ఒక ఆమరణ నిరాహార దీక్ష చేస్తే దాన్ని తట్టుకోలేక మీరు ఎక్కడో దించొస్తారా? ఎక్కడ అది అదేమి ఇండియా కాదా? ఇండియాలో బీసీలు ఎక్కడ లేరా? బీసీలు మాకు సహాయం చేయరా? ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలో తెలియదా? మళ్ళీ రాలేమా, చేయలేమా? అందుకని మొన్న నేను ప్రారంభించిన ఆమరణ దీక్ష ఇవాళ మూడవ రోజు కూడా ఆరోగ్యం నాకు 10 సంవత్సరాల నుంచి షుగర్ బీపీ ఉండి కూడా మేము ఇవాళ ఆమరణ దీక్ష చేస్తుంటే కనీసం ఉలుకు పలుకు లేకుండా ఇవాళ తెలంగాణకు సంబంధించిన మీ ఎమ్మెల్యేలు ఒక రెడ్డి, ఒక వెలమ, హరీష్ బాబు, ఇంకొక అతను ఏలేశ్వర్ రెడ్డి, ఈ ఇద్దరు కూడా ఏం దీక్షలు? ముస్లింలు 10% ఉన్నారనలా? లేదా మీది ఏ జిల్లా? వరంగల్ జిల్లా అయితే వరంగల్ జిల్లా నుంచి ఎంతమంది ఎంపీలని పంపించినావు? ఇట్లాంటి ఆమరణ దీక్షను అవమానకరంగా వ్యాఖ్యానించి మీ ఎమ్మెల్యేలు పోతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ బీసీలు అంటే మీకెంత చులకనో, బీసీలకు అవమానం జరుగుతుంటే నువ్వు ప్రధానమంత్రి ఉండి మరి నువ్వేం చేస్తున్నావు మోడీజీ? అందుకని ఏదేమైనా మేమేమి మీ మీద శాంతియుతమైన పోరాటమే చేస్తాం, ఆమరణ దీక్షలే చేస్తాం. మీరు ఇప్పటికైనా గుణం తెచ్చుకోవాలి. బీసీ ప్రజలకు కుల జనగణన చేసి జనాభా దామాషా వాటా కల్పించాలి. ఈ 42% అనేది కాంగ్రెస్ ఇస్తా అన్నది కామన్ డిక్లరేషన్ ప్రకారం. సరే, దాని కట్టుబడి ఉండమని వాళ్ళని అడిగినాం, వాళ్ళు కట్టుబడి ఉన్నారు. దాన్ని నువ్వు ఆమోదిస్తావా? సవరణ చేసి లేదు మా బీసీలు 60% ఉన్నారు, 60% ఇస్తావా? నువ్వు సవరణ చేయొద్దని ఎవడన్నాడు? సవరణ చేసి మా బీసీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకుంటే మాత్రం నువ్వు ఇప్పటివరకు నేను మొండోడు, నేను దండోడు, నేను ఎవరేం చేయలేరు అనుకుంటున్నావు. కానీ భవిష్యత్తులో మాత్రం బీసీ ప్రజలు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారనేది తెలియజేస్తూ ఇప్పటికైనా మార్చుకోమని కోరుతున్నాను మోడీజీ. నేషనల్ వైడ్ క్యాస్ట్ సెన్సస్ చేయకపోతే, డిమాండ్ నెరవేర్చకపోతే తదుపరి కార్యాచరణ ఏంటింది? ఇప్పుడు అదే కార్యాచరణ చేస్తలేరు కాబట్టి ఇప్పుడు ఆమరణ దీక్షకు పోతున్నాం. ఆమరణ దీక్ష అనేది ఆయన చేయనంత కాలం, ఎంతకాలం చేయడో అంతకాలం నేను దీక్ష చేస్తా. ఒకవేళ నేను పొట్టి శ్రీరాముల్లాగా చనిపోతే అప్పుడు ఆంధ్ర రాదనుకున్నారు కదా, పొట్టి శ్రీరాములు చనిపోయినాక వచ్చింది కదా, దిక్కు దశ ఉండదు. నా ప్రాణం పోయిందంటే ఈ దేశంలో బీసీ ఉద్యమం ఇప్పుడు కదులుతలేరు అనుకో, బీసీలు చైతన్యం లేదని అనుకుంటున్నావు, గమనిస్తున్నారు బీసీ ప్రజలు. కానీ రేపు ఈ ఇష్యూ మీద నేను ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, పొట్టి శ్రీరాములాగా అమరుడు కావడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి రేపు కనుక నేను అమరుడు అయిన తర్వాత మీ బీజేపీ ఈ దేశంలో ఉండదు, మొత్తం నాశనం అయిపోతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అదే మేము ఇచ్చే కార్యాచరణ. ప్రజలు తమకు తాముగా రోడ్ల మీదకి వస్తారు. అనేకమైన చారిత్రకమైన అనుభవాలు ఉన్నాయి. ఆమరణ దీక్ష తర్వాత ఏం జరుగుతుంది అనేది, దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఏం జరుగుతూ వచ్చిన కార్యక్రమాలు, సహాయ నిరాకరణ అనే కార్యక్రమాలు ఇవాళ కూడా అంతే. ఇది ఓటు రూపంలో ప్రజలు తెలియజేస్తారు, నీకు రోడ్ల మీదకి వస్తారు, ఓటు రూపంలో ప్రజలు తెలియజేస్తారు. ఇప్పుడు ప్రధానంగా మీ డిమాండ్ గురించి బీజేపీ మీ దగ్గర ఏమైనా చర్చలు జరుపుతారా, లేకపోతే ఏంటి వాళ్ళ యొక్క ఆలోచన? వాళ్ళు ఎక్కడ చర్చలు, వాళ్ళు పోలీసులతోటే మాకు ట్రీట్మెంట్, పోలీసులతో తీసుకుపోయి ఊరు బయట దించేస్తారు. వీడికి వచ్చిన తర్వాత కనీసం మరి ఏదో జరుగుతున్నది అని చెప్పేసి ఎలాంటి చర్చలు లేవు, పట్టించుకోనట్టు చేస్తుంటారు. పైగా ఎగతాళి చేస్తున్నారు. వీడికొచ్చి తెలంగాణ సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక ఆయన వెలమైన, ఒక ఆయన రెడ్డి, ఆయన ఏం ధర్నాయని ఎగతాళి చేస్తున్నారు. ఆమరణ దీక్షను అవమానిస్తూ పోతున్నారు కనుక వాళ్ళకు ఖచ్చితంగా తెలంగాణలో మా బీసీ ప్రజానీకం బుద్ధి చెప్తారు. వాళ్ళని తెలంగాణ బీసీలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలిపెట్టరు. నేషనల్ వైడ్ క్యాస్ట్ సెన్సస్ మీ డిమాండ్కి చట్టపరంగా ఎటువంటి ఏమన్నా సమస్యలు ఉన్నాయా? ఎందుకు చేయలేకపోతుంది? ఏమీ సమస్యలు లేవు చట్టపరంగా. బ్రిటిషోని పాలనలే జరిగినాయి. 1881 నుంచి ప్రతి 10 సంవత్సరాలకు 1931 వరకు బ్రిటిష్ పాలనలో లెక్కలు జరిగినాయి. విదేశీ పాలన అది, దానికి చట్టపరమైన అడ్డంకులు ఏమున్నాయి? ఇప్పుడు నీకు స్వదేశం వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా సాంకేతికత సరిగా లేదు, ఇప్పుడు సాంకేతికత గొప్పగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు నీకు ఏం చట్టపరమైన అడ్డంకులు ఉంటాయి?
అందుకని కుంటి సాకులు చెప్తూ కుల జనగణన వాయిదా వేయడం అనేది కుదరదు. ఈసారి చేయకపోతే మళ్ళీ 10 సంవత్సరాల దాకా మేము భరించలేం. ఇప్పుడు కుల జనగణన చేస్తా అంటున్నావు, దాంట్లో ఇది చేర్చాలి, ఇప్పుడు చేయకపోతే మళ్ళీ 2035 అంటే మళ్ళీ 10 సంవత్సరాల దాకా మా హక్కులను నాశనం చేద్దామనే కదా. దీని వలన బీజేపీకి ఏంటి నష్టం? ఈ క్యాస్ట్ సెన్సస్ చేయడం వలన బీజేపీకి ఏంటి నష్టం? బీజేపీ అనేది అగ్రకుల బడా పారిశ్రామికవేత్తల లేదా పెట్టుబడిదారుల పార్టీ అయిపోయింది. అది హిందుత్వను చెప్తూ పారిశ్రామికవేత్తలకు దోచిపెడతారు. ఆదాని అనేటోడు గింత ఉన్నోడు 10 సంవత్సరాల కింద, ఇప్పుడు ఇంత అయిపోయింది. అందుకని ఈ దోపిడీ ఆగాలి, బీసీలు బాగుపడాలి అని అంటే ఈ బీజేపీ దాని మీద పోరాటం మాకు తప్పనిసరి అయిపోతుంది. అంటే ఓన్లీ కేవలం వారి గురించేనా, ఇంకేమన్నా సమస్యలు బీజేపీకి? ఎందుకంటే అది చేయాలని కూడా చేయొచ్చు కదా. వాటికి ఎంత పెద్ద మొత్తం నష్టం ఉంటే తప్ప ఈ క్యాస్ట్ సెన్సస్ చేయాలి. నష్టము వాళ్ళకు ఉన్నది కదా. నష్టం ఏంటంటే లెక్కలు వస్తే స్కానింగ్, అదొకటి. స్కానింగ్ అయితే ట్రీట్మెంట్ కావాల్సి వస్తుంది, ఎక్స్రే ట్రీట్మెంట్ కావాల్సి వస్తే హక్కులన్నీ కూడా పోతాయి. పార్లమెంటులో అసెంబ్లీలో మా ప్రాతినిధ్యం ఏదని అడుగుతాం కదా. తర్వాత అనేక సార్లు సుప్రీంకోర్టు లెక్కలు లేవు అని రిజర్వేషన్లు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం పెంచినప్పుడు సుప్రీంకోర్టు కొట్టేస్తూ వచ్చింది. రేపు లెక్కలు చేస్తే ఆ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయలేనప్పుడు ఎవరికి నష్టం జరుగుతుంది? ఇప్పుడు బీసీల అవకాశాలను మొత్తం అగ్రకులాలే తింటున్నారు కనుక రేపు సుప్రీంకోర్టు కొట్టివేయలేని పరిస్థితి వస్తే అగ్రకులాలకు నష్టం కనుక అగ్రకులాలకు తాబేదారుల నరేంద్ర మోడీ ఓబీసీ వ్యవహరిస్తున్నారు. బీజేపీ పార్టీలు అగ్రకుల వర్ణాల చేతిలో ఉండడం వల్ల అంతే కదా. ఈ క్యాస్ట్ సెన్సస్ చేస్తే 50-60% ఉన్న ఈ బీసీ ఓబీసీలకు వీళ్ళు ఆధిపత్యం వస్తుందని చెప్పి వాళ్ళు భయపడి వెనక నుండి ఆధిపత్య శక్తులు అడ్డుకుంటున్నది ముఖ్యంగా ప్రధానంగా. దీనిపై మరి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకుంటున్నది? కాంగ్రెస్ పార్టీ మాకు హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. 2 బిల్లులు చేసింది తెలంగాణలో. ఆ బిల్లుని అమలు చేయమంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఒప్పో ఒక లెక్క కూడా చేసి పెట్టింది ఆడ. సరే, దాని మీద మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అక్కడ చేసింది, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి చేసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లేదు. రాహుల్ చెప్తున్నాడు, మేము అధికారంలోకి వస్తే కులగణన చేస్తాం, ఎవరి జనాభా ఎంతో వాళ్ళ వాటా ఇస్తాం, క్యాస్ట్ సెన్సస్ కర్తే హై, జితనా ఆబాదీ ఉతనే హక్, తర్వాత 50% సీలింగ్కు హటాయింగే అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆయనకు అధికారం వస్తే చేస్తాడు, అధికారం లేనప్పుడు నినాదం ఇస్తాడు. మరి గతంలో ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ, గతంలో కూడా అధికారంలో ఉంది కదా. అవును, గతంలో కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసిందని చెప్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ సుధపూస అని ఏం చెప్తలేం. నెహ్రూ కాన్ నుంచి ఇందిరాగాంధీ వరకు అందరు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తూనే వచ్చింది. సరే, ఇవాళ మనిషి పుట్టగానే బుద్ధిమంతుడేం కాదు. పెరుగుతున్న క్రమంలో ఓ సందర్భం రోడ్డు చేస్తూ వస్తాడు. తర్వాత బుద్ధుడయ్యింది. కనుక కాంగ్రెస్ పార్టీ ఇవాళ తనలో కూడా మార్పులు ఉంటాయి అనుకుంటున్నాం, ప్రతిపక్షంగా ఉన్నది కాబట్టి. ఒకవేళ తను అధికారంలోకి వచ్చి తను చేయకపోతే తన సంగతి ఏందో చూద్దాం. కానీ ఇవాళ రాహుల్ గాంధీ ప్రతిపక్షంగా అది డిమాండ్ చేస్తున్నాడు. రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుండాలి, తర్వాత సంగతి. మేము బీసీ ప్రజలం, మేము డిమాండ్ చేస్తున్నాం. సరే, రాహుల్ గాంధీ డిమాండ్ చేసినా రాహుల్ గాంధీ డిమాండ్ నువ్వు పట్టించుకోకుండా నువ్వు ఓబీసీ అంటున్నావు కదా, నువ్వు చేయాలి కదా, మా ఓడివే కదా, నువ్వే చేయకపోతే ఎవడు చేస్తావు? చివరగా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఇప్పుడు బీజేపీ పార్టీకి చెప్పాలంటే? ఒకటి, మీకు క్యాస్ట్ సెన్సస్ చేయడానికి ఏ పార్టీ నుంచి వ్యతిరేకత లేదు, క్యాస్ట్ సెన్సస్ చేయండి. రెండో అంశం, తెలంగాణ పెట్టిన బిల్లులు దాంట్లో ఏమైనా మీకు అభ్యంతరాలు ఉంటే ఈ దేశంలో అసెంబ్లీ తర్వాత పార్లమెంటు అత్యున్నత స్థాయి విధానసభ కాబట్టి ఏమైనా ఉంటే సవరణలు చేసి రాజ్యాంగంలో పొందుపరచండి. దానికి ఏమి మేము వద్దంటలేం కదా. ఒక మాటలో చెప్పాలంటే ఈ క్యాస్ట్ సెన్సస్ వలన ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు? ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? లెక్కలు ఉంటే హక్కులు ఉంటే స్వాతంత్రం ఉంటుంది, ఆజాదీ ఉంటుంది. అందుకని లెక్క పెట్టాలి కదా ఫస్ట్. ఇప్పుడు లెక్క పెట్టకుండా ఇక్కడ 10 మంది ఉన్నాం, 4 ఛాయలు చెప్పిన అనుకో సరిపోదు కదా. లెక్క పెడితే ఏముంటుంది, 10 మంది ఉన్నాం 10 ఛాయలని చెప్పుకోవడానికి ఉంటుంది. లెక్కలు తెలవాలి కదా, వాళ్ళ సామాజిక స్థితిగతులు తెలవాలి. అందుకని కుల గణన అనేది ఈ దేశం ఎక్స్రే తీయడం లాంటిది. ఎక్స్రే చేస్తే ట్రీట్మెంట్ ఉంటుంది.